ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రానున్న 6 రోజులు మోస్తరు వర్షాలు కురిసే వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక నుండి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 3 వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అకాల వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరబోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే మన తెలంగాణకైతే ఒక చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో రానున్న 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సమాచారం అందించారు. దీనికి ప్రధాన కారణం కనుక చూసుకుంటే సునీత, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ ద్రోణి కూడా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 3 వరకు వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల, కొమ్రాభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మహబాద్, సూర్యాపేటతో పాటు నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మల్కాజ్గిరి, ములుగు ఈ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కేవలం వర్షం మాత్రమే పడకుండా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దాంతో పాటు పిడుగుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. సో ఈదురుగాళ్ల ప్రభావంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఒక రకంగా చూసుకుంటే సునీత, ఇవన్నీ కూడా మనకు ఎండాకాలంలో కురిసేటువంటి వర్షాలు కూడా అకాల వర్షాలుగా తెలుపుతారు. ఎందుకంటే అకాల వర్షము కేవలము వానను మాత్రమే పడనివ్వకుండా ఇటు భారీగా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి. పిడుగులతో పాటు ఈదురుగాళ్లు, వడగళ్ల వాన. ఇప్పుడు పిడుగుల వల్ల ఇటు ప్రజలకు ప్రాణ నష్టం జరుగుతుంది, అలానే జంతువులు కూడా చనిపోతూ ఉంటాయి. ఇక వడగళ్ల వానతో పాటు ఈదురుగాళ్ల కూడా పంటలకైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఇటు కోతకు వచ్చినటువంటి పంటలు మొక్కజొన్న అయినా, వరి పంట అయినా, దాంతో పాటు ఇక కోతకు సిద్ధంగా ఉన్నటువంటి మామిడి కాయలకు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది అకాల వర్షాలతోటి. సో దాంతో పాటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నట్టుగా రాష్ట్రంలోనైతే మనకు విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా ఒకవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. సో వాన ఒకవైపు, ఎండ ఒకవైపు పోటాపోటీగా కూడా తమ ప్రభావాన్ని అయితే చూపిస్తున్నాయి అనుకోవచ్చు. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ అధికారులు కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని కూడా సూచించడం జరిగింది. మార్చి 28న నిన్న 10 జిల్లాల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మేస్తాలో 40.5 డిగ్రీల సెల్సియస్, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాలో 40.4 డిగ్రీలు, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.2 డిగ్రీలు, జోగులాంబ జిల్లాలో 40.1, గద్వాల కూడా 40.1, ఇక ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నిన్న నమోదయ్యాయి సునీత.
పెరుగుతున్న ఎండల దృష్ట్యా కూడా ఆరోగ్యం పట్ల కూడా ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు ఆరోగ్య నిపుణులు ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే రోజుకు కనీసము 3 నుంచి 4 లీటర్ల వాటర్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ, జ్యూస్ గానీ తాగుతూ బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని కూడా సూచిస్తున్నారు. కేవలం దాహం వేసినప్పుడే కాకుండా రెగ్యులర్ గా ఎవ్రీ 1 అవర్ కోసారి గానీ మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం లాంటి ద్రవ పదార్థాలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా, డిహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎక్కువగా బయట తిరగకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు. ఒకవేళ కనుక బయటికి వెళ్లాల్సి వచ్చినా, పనులు చేయాల్సి వచ్చినా కూడా కాటన్ దుస్తులు ధరించడము, లూజ్ గా ఉండే దుస్తులు ధరించడము, సో ఎండ నుంచి రక్షణ కోసము రకరకాల ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవాలని అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి, రాబోయే రోజులలో హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఎక్కువగా గ్రౌండ్లలో ఆడుకోకుండా కూడా ఎండాకాలం సమయంలో ముఖ్యంగా ఎండ వేడిగా ఉన్నప్పుడు ఇళ్లలోనే చల్లటి వాతావరణంలో పేరెంట్స్ తమ పిల్లల్ని కూడా ఉంచుకోవాలని కూడా అటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇంకా సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు ఎండ తీవ్రత ఉంటుంది, మరోవైపు వర్షం ప్రభావం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏర్పడినటువంటి కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ద్రోణి ప్రభావంతో అయితే ఏప్రిల్ 3 వరకు అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.